హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హల్దీ సెరమనీ వీడియో. చేసిన హల్దీ డెకరేషన్ అండ్ మేము చేసిన డాన్సులు అండ్ హల్దీ ఎట్లా జరిగిందో మొత్తం చూసేయండి. మూడీగా స్టార్ట్ అయ్యి లాస్ట్కి అయితే మంచిగా హ్యాపీనెస్తో ఫుల్ ఎంజాయ్తోనైతే ఎండ్ అయ్యింది. ఎందుకు అట్లా అన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్కి కావాల్సింది మెయిన్గా బంతి పూలు. సో ఆ బంతి పూలు లేవడమే లేట్ అయింది. ఈవినింగ్ 6-7 ఆ టైం అయింది. ఎట్లా చేయాలి ఏం కథ అన్నది మా అక్కనే చూసుకుంటుంది కాబట్టి ఆమెకి ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. పువ్వులు తొందరగా వేయలేరని. మామూలుగా హల్దీ ఫంక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో నాకు తెలియదు, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ హల్దీ కాబట్టి. ఈ హల్దీ ఎప్పుడు జరిగిందంటే midnight 1 o'clock స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చినాకట వదిన వాళ్ళైతే తొందరగా గుచ్చేసిండ్రు. ఇంకా అక్క అన్న వాళ్ళు అయితే డెకరేషన్ మంచిగా చేసి పెళ్లిలో అయితే దంచినారు కదా పసుపు, ఇంకా పసుపు అయితే కలుపుతుంది మా అక్క. ఇక్కడ స్టార్ట్ అవ్వక ముందుకే ఇక్కడ మా అక్క మా అన్న వదినలు అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళే అన్నమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఫ్లవర్స్, చీరలు, మామిడాకులు వీటితోనే డెకరేషన్ అంతా అయిపోయింది. అసలు ఇదే అంట మా అన్న వాళ్ళ గల్లీల ఫస్ట్ హల్దీ. అయితే వాళ్ళ గల్లోళ్ళు అందరూ అస్సలు నిద్రనే పోలేరు. నిద్ర పోకుండా అందరూ ఊళ్ళలో నాటకాలు వేస్తే ఎట్లా చూస్తారు అట్లా అందరు లైన్గా కూర్చొని చూసిర్రు. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫస్ట్ మా వదినకి పిక్స్ తీసిండు కొన్ని, ఇంకా తర్వాత అన్నకి పిక్స్ తీసిండు, తర్వాత ఇద్దరికి కలిసి చేసిండు. యాక్చువల్గా హల్దీసి సపరేట్ చేసుకుంటారు కదా, కానీ ఇదైతే ఇద్దరికి ఒకటే దగ్గర చేసిర్రు. సూపర్. ఫోటో తీస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దనాన్న ఇద్దరు పసుపు రాసి బొట్టు పెట్టి అయితే స్టార్ట్ చేసిరు హల్దీ. మా పెద్దనాన్న అప్పటి వరకు ఫుల్గా నిద్రపోయిండు. ఇంక అప్పుడే లేచి తీసుకొచ్చేసరికి ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయిండు. ఇంకా నెక్స్ట్ అయితే ఒకరి తర్వాత ఒకరు అందరు బొట్టు పెట్టి పసుపు రాసి ఇంకా కంటిన్యూ చేసేసిరు. సో వీళ్ళందరూ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా పోజెస్ ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగిర్రు. ఇంకా పాటలు అయితే అసలు ఎక్కడికి వెళ్ళి తెస్తారో ఏమో అని మంచి పాటలు పెట్టురంట. సరే అంటారు, మళ్ళీ పెట్టానే పెట్టరు. ఇడయుడూరి మా అక్క మా వదిన ఇద్దరు కూడా ఆడ ఫోటోకి పోజ్ ఇచ్చినాక కూడా ఇద్దరు మంచిగా ముచ్చట పెట్టుకుంటే నవ్వుకుంటారు. హల్దీ పోయడం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఫొటోస్ దిగడం అన్నీ అయిపోయినాకట మేము షురూ చేసినాం.
నేను మా వదిన కూస్తే ఇంకో వదిన చెనకలకి పసుపు పూసింది. నేను మా అక్క మా అన్న అయితే ముగ్గురం ఒక్కొక్కళ్ళకి లైన్ అందరిని పట్టుకుంటా పసుపు పూసేసినాం. మేమైతే ఓన్లీ పసుపుతోనే ఆడుకున్నాము, వాటర్తో ఆడుకోలేము. ఎందుకంటే మళ్ళీ ఒక 2 గంటలు వండుకోవాలి కాబట్టి ఇంకా దానికోసం ఎందుకు అన్నట్టు మేము అంత రిస్క్ చేయలేదు. DJ Shabir. హాయ్ గైస్, టైం వచ్చేసి 3 అయిపోయింది. ఇంకా మేము ఏం చేస్తున్నామో చూడండి. 4 అవుతుంది. ఇంకా టైం అయితే 3 దాటిపోయింది. అప్పటి వరకు అసలు ఓళ్ళు నిద్ర లేకుండా అట్లనే ఉన్నాము. ఇంకా నిద్ర కూడా రాలేదు. ఇంకా మేమైతే డాబా పైకి వచ్చేసి మెహందీ అయితే వేసుకున్నాము. మా అక్కనేమో మా వదినకి, ఇంకా మా చెల్లెనైతే మా అమ్మకి, ఇంకా ఇద్దరు వేసుకుంటూ కూర్చున్నారు. ఇంకా నేనైతే నాకు మెహందీ వద్దు ఏమొద్దని సప్పటిదాకా వండుకున్నా. ఆల్రెడీ చెప్పినా కదా ఇదేనా ఫస్ట్ హల్దీ అని. ఎంతైనా ఓన్ కాబట్టి ఇంకా పెత్తనాలు అంతా మనదే ఉంటుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసినాం మనమైతే. ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పైకి వచ్చి ఆరామ్సే వండుకున్నాం మేమైతే. సో ఇంకా ఇదే హల్దీ వీడియో, ఇంకా మెహందీ కూడా అనుకోవచ్చు. సో ఇదన్నమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.